మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యారేజీ పిల్లర్ల పునాదుల దగ్గరికెళ్లి పగుళ్లు చూశారు. కాంక్రీట్ నిర్మాణాలు అన్నీ ముక్కలయ్యాయి. పిల్లర్ల నుంచి ఐరన్ రాడ్స్ బయటకొచ్చాయి. డిజైన్, నిర్మాణ లోపాలతో ఎందుకు పనికిరాకుండా పోయింది మేడిగడ్డ బ్యారేజ్. కేసీఆర్ సర్కార్ కాంట్రాక్టర్ నిర్వాకంతో వేల కోట్ల జనం సొమ్ము వృధా అయింది. బుర్ర కరిగించి డిజైన్ చేశారని గొప్పలు చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ మేడిపండు కాగానే కేసీఆర్ గబ్ చూపయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టులు ఇచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యారేజీ పిల్లర్ల పునాదుల దగ్గరికెళ్లి పగుళ్లు చూశారు. కాంక్రీట్ నిర్మాణాలు అన్నీ ముక్కలయ్యాయి. పిల్లర్ల నుంచి ఐరన్ రాడ్స్ బయటకొచ్చాయి. డిజైన్, నిర్మాణ లోపాలతో ఎందుకు పనికిరాకుండా పోయింది మేడిగడ్డ బ్యారేజ్. కేసీఆర్ సర్కార్ కాంట్రాక్టర్ నిర్వాకంతో వేల కోట్లు జనం సొమ్ము వృధా అయింది. బుర్ర కరిగించి డిజైన్ చేశారని గొప్పలు చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ మేడిపండు కాగానే కేసీఆర్ గప్చుపయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టులు ఇచ్చాయి. శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి ఉత్తరాలు పంపించినాం. అందరినీ ఆహ్వానించినాం ఈ రోజు ఇక్కడ రావడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ కి. మరి ఈ రోజు ప్రోగ్రాం కూడా ఒకసారి మీకు మనవి చేస్తా. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ చూసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి ఇప్పుడు మీరు అందరు చూస్తుండ్రు అక్కడ ఏది ఎక్కడైతే ఈ బ్యారేజ్ కొలాప్స్ అయిందో ఎంత భారీ స్థాయిలో నష్టం జరిగిందో చూడండి. పైనుంచి కింది వరకు, ఈడి వరకు. మరి కేసీఆర్ ఆయన హయాంలో 94,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఒక చుక్క నీళ్లు కూడా దీని ద్వారా తెలంగాణకు ఉపయోగం లేదు. మేడం నమస్తే. శంకుస్థాపన చేసి అద్భుతమైన ప్రాజెక్టు మిత్రులారా, ఒక 5 నిమిషాల్లో మీకు సమరైజ్ చేస్తా. గోదావరి నదిపై రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తుమ్మడి ఎట్టి దగ్గర శంకుస్థాపన చేసి 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఒక అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పన చేస్తే కేసీఆర్ రాగానే కొన్ని తప్పుడు సాకులు చూపించి, కొన్ని తప్పుడు కారణాలు చూపించి ప్రాజెక్ట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసిండు. మరి ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది 80,000 కోట్ల రూపాయలు. అక్కడ 38,000 కోట్లు అయితే 80,000 కోట్లు అప్లై చేసిండు. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసి 80,000 కోట్లు అప్రూవ్ చేస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్కెకరా కూడా కొత్త ఆయకట్టు రాలేదు. మరి మొత్తం ఇప్పుడు దీనికి పూర్తి చేయడానికి ఎంత అయిందంటే 1,50,000 కోట్లంట. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ 1,50,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టిన 94,000 కోట్లు కానీ ఇతర మరి ఎడిషన్ తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టి, మనల్ని తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 11-12% వడ్డీపై లోన్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు. మరి మిత్రులారా, కాస్ట్ పెరిగింది, ఒక్కెకరా ఆయకట్టు రాలే, కట్టిన ప్రాజెక్టు కూలిపోతున్నది. ఇది కేసీఆర్ గారి ఇరిగేషన్ శాఖలో పనితీరుకి నిదర్శనం ఇదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇది
ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఎక్స్పర్ట్స్ ద్వారా ఎంక్వైరీ చేసి ఏ విధంగా ముందుకు పోవాలనో మేము మీకు మనవి చేస్తాం. ఇప్పుడు వాళ్ళ ప్రజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను.